భూమి మీద జరుగుతున్న సంభవాలు ఎన్నో భయంకరంగా ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా, ఒకసారి ఆ వాక్య భాగాన్ని మళ్ళా చదువుదాం. చదవండి గట్టిగా. ఇదిగో దీవించమని నాకు సెలవాయును, ఆయన దీవించాడు అని నేను మార్చలేను అని ఒక ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఎవరితో? ఒక రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజుతో. ఆ రాజు పేరు బాలాకు రాజు. బాలాకు రాజుతో బిలాము ప్రవక్త చెప్పుతున్న మాటలు ఇవి. ఏమని చెప్తున్నాడు? రాజా, దీవించమని నాకు సెలవు వచ్చింది. దేవుడు నాకు సెలవిచ్చాడు. ఏమని? దీవించు, వీళ్ళని, ఈ ప్రజలను దీవించు అని దేవుడు నాకు సెలవిచ్చాడు. నేను దీవిస్తున్నా. దానిని ఎవరు మార్చలేరు, దానిని ఎవరు ఆపలేరు అని ఈ బిలాము ప్రవక్త బాలాకు రాజుతో చెప్తున్నాడు. విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఒకరోజు బాలాకు పరాయి దేశం నుండి బిలాము ప్రవక్త దగ్గరికి మనుషులను పంపించాడు. ఏమని? వాళ్ళెవరో ఇశ్రాయేలీయుల ప్రజలంట. వాళ్ళు మిడతల దండులాగా వచ్చి పడుతున్నారు. వాళ్ళు మన మీద కూడా, మన దేశం మీద కూడా వస్తే మన దేశం అంతా పతనమైపోయింది. వాళ్ళు మన దేశం మీద కూడా రాకుండా ఉండాలి అంటే వాళ్ళని ఎవరు ఆపలేకపోతున్నారు. కాబట్టి శత్రువులను పంపిస్తే శత్రువులు హతమైపోతున్నారు. సైనికులను పంపిస్తే సైనికులు ఓడిపోయి వెనక్కు తిరిగి వస్తున్నారు. రాజులు వెళ్ళారు, రాజులు కూడా వెనక ఓటముతో వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. వాళ్ళ దెబ్బకి ఎవరు సరిపోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మన దేశం మీద కూడా వీళ్ళు రాబోతున్నారు కనుక వాళ్ళు మన దేశం మీద కూడా, మన దేశంలో కూడా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? శత్రువులను పంపించినా పని జరగట్లా, సైనికులను పంపించినా పని జరగట్లా, రాజులను పంపించినా పని జరగట్లా, సైన్యాధిపతులను పంపించినా పని జరగట్లా, వీరాది వీరులు యోధులను పంపించినా పని జరగట్లా. వాళ్ళని ఎవరు ఓడించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి అని ఆలోచన చేసుకుంటే వాళ్ళ మీద మంత్ర ప్రయోగం చేద్దామని అనుకున్నారు. ఏం చేద్దాం అనుకున్నారట? మంత్ర ప్రయోగాలు చేసి, మంత్రాల వల్ల చింతకాయలు రాతయా? దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. అట్లాంటి మంత్రాలు తంత్రాలు ఎన్ని చూడలేదంటారు ఇశ్రాయేలు ప్రజలు. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎవరో తెలుసా? దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగం. దేవునికి బైబిల్లో రాయబడింది, దేవునికి ముద్దు బిడ్డలంట వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాంటి ప్రజలను భయపెట్టడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు వాళ్ళే. అందుకని ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా ఉన్న, చూడండి, ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా ఉన్న
అసలు ఆ ప్రవక్తనే పట్టుకున్నాడు. మనుషులను పంపించి, బిలాము గారు, మేము పలానా దేశం నుండి పలానా రాజు దగ్గర నుంచి మేము వచ్చామయ్యా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటంట? ఏం లేదు, మా రాజు గారిని మీ దగ్గరికి పంపించాడు, ఇదిగో ముందు ఈ డబ్బులు తీసుకో. ఏం చెప్పండి, ఏంటి విషయం? కాదు, ఇది నీ బంగారం తీసుకో, అక్కడ వెళ్ళండి, విషయం చెప్పండి. ఏం లేదండి. ఇశ్రాయేలుకి నువ్వు ప్రవక్తవు కదా? అవును. ప్రవక్త అంటే ఎవరు? జరగబోయేదాన్ని చెప్పేవాడు. ప్రవక్త అంటే ఉన్నది ఉన్నట్లుగా బోధించేవాడు, ఖండించేవాడు. ఇశ్రాయేలుకి ప్రవక్తగా ఉన్న ఈ బిలాము దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, ఏమండి, మా రాజు గారు మీకు ఒక మాట చెప్పమన్నారు. ఏంటయ్యా? ఏం లేదండి, ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ దారిన వస్తున్నారు కదా, వీళ్ళంతా మా దేశం మీద కూడా వస్తే మా దేశం అంతా పతనం అయిపోయింది, నాశనం అయిపోయింది బాబు. వాళ్ళ మీద జయం పొందిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. మేము వాళ్ళ మీదకి వెళ్ళి ఓడిపోయి తిరిగి వస్తే మళ్ళా అది అవమానకరంగా ఉంటుంది. మళ్ళా దేశం యొక్క రాజు సైనికులు ఓడిపోయి వచ్చారు, ఆ ఇన్సల్ట్ మేము తట్టుకోలేకపోతున్నాం మా రాజు గారు. అందుకనే నీకు ఒక మాట చెప్పమన్నారు. ఏంటి? ఆ ప్రజలను నువ్వు శపించాలి. ఏం చేయమని చెప్పండి? ఆ ప్రజలందరినీ నువ్వేం చేయాలి? నీ మాట అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉండింది. నువ్వు ప్రవక్తవు కదా, నీ మాటలో పవర్ ఉంది, నీ మాటలో శక్తి ఉంది. నీ మాట ఏది నోరు చేసి మాట్లాడితే అది జరిగిందన్న సంగతి మాకు తెలుసు. కాబట్టి నువ్వు వాళ్ళని శపించాలి, వాళ్ళకి శాపనాదాలు పెట్టాలి. శాపంతో వాళ్ళు నశించిపోవాలి, ఆ శాపంతో వాళ్ళు అక్కడే ఆగిపోవాలి, ఆ శాపంలో కొట్టుమిట్టలు ఆగిపోవాలి అని చెప్పి వాళ్ళందరూ వచ్చి బిలాము ప్రవక్తతో చెప్పారు. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం, నీకెంత బంగారం కావాలంటే అంత బంగారం ఇస్తాం, మా రాజ్యంలోనికి ఏ అధికారం కావాలంటే ఆ అధికారాన్ని మా రాజు గారు ఇస్తామని చెప్పమన్నాడు అని చెప్పారనేసరికి మనోడు కొంచెం బెండయ్యాడండి. ఎవరండి చెప్పండి? బిలాము ప్రవక్త, దేవునికి ప్రతినిధి, దేవునికి ప్రజలకు మధ్యవర్తి, ప్రజలను ఆశీర్వదించవలసిన వాడు, ప్రజలను దీవించవలసిన వాడు, ప్రజలు క్షేమాన్ని కోరుకోవలసిన వాడు, ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయవలసిన సేవకుడు. వాళ్ళు చెప్పిన మాటలకి బెండైపోయి సరే ఇక్కడే ఉండండి, ఒకసారి నా గదిలోకి వెళ్ళి వస్తాను. ఎందుకయ్యా? నా గదిలోకి వెళ్ళి నా దేవునితో మాట్లాడొస్తా. సరే అని చెప్పి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభా, మరి వాళ్ళు ఆ దేశం నుంచి వాళ్ళు వచ్చారు నాయన, మరి చాలా డబ్బులు ఇస్తామంటున్నారు, మరి ఈ విషయంలో నువ్వు మాకు సహాయం చేయాలి ప్రభా. ఇశ్రాయేలుని శాపం శపిస్తే చాలు అని అన్నారు, మరి ఏం చేయమంటే ఈ విషయంలో అని చెప్పారని అన్నట్లుగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి చూడండి అసలు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు చూడండి. చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వెళ్తావా? వెళ్దాం అనుకుంటున్నానండి. సరే వెళ్ళు, నీ సంగతి ఏదో చూద్దాం అని చెప్పారని దేవుడు కూడా సరే వెళ్ళు అన్నట్లుగా కొంచెం సిగ్నల్ ఇచ్చాడు. ఆ దేవుడు వెళ్ళమంటున్నాడు కదా అని చెప్పి మళ్ళా రెండోసారి, కాదు ప్రభా నువ్వు నిజంగా చెప్పు అన్నాడు. అట్లా 2-3 సార్లు దేవుని దగ్గర అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళు ఎవరు తెలుసా? నా ద్వారా ఆశీర్వదించబడిన జనాంగం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రజలు అని చెప్పి జాగ్రత్త, వాళ్ళ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి అన్నాడు. చదని చెప్పి అక్కడ ప్రార్థన చేయటం మానేసి వచ్చాడు. వచ్చి అబ్బాయి ఏంటి సంగతి?
చెప్పయ్యా ఏమిటి, రేపు ఉదయం వెళ్దాం, ఈ రాత్రి పడుకుని అన్నాడు. సరే ఈ రాత్రి పడుకున్నారు, ఉదయాన్ని లేచారు, గాడిద ఎక్కి బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాలి, ఎక్కడికి వెళ్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు మైదానంలో గుడారాలు వేసుకుని ఉన్నారు, వాళ్ళ దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాడు. దేని మీద వెళ్తున్నాడు అయ్యగారు? గాడిద ఎక్కి వెళ్తున్నాడు. ఈ గాడిద కూడా, గాడిద ఎవరిది? గాడిద ఎవరిది? బిలాముది. ఈ గాడిద ఎంత తీసుకెళ్లి బిలాముని గోడకేసి పొడిసిందంట దేవుడికి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పొడవటమే మాత్రమే కాదు, గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఇప్పుడు గాడిద అంటుంది, యజమానుడు నమ్మక ద్రోహి, ఎవరు ఈ మాట్లాడేది మనిషి ఎవరబ్బా అని వెనక్కి అటు ఇటు తిరుగుతున్నాడు. నిందేరా గాడిదే బిలాముతో మాట్లాడుతుంది. అక్కడ ఎన్ని చదవండి మీరు తర్వాత నిదానంగా. గాడిది మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా కనబడతా ఉంటాయి. మాట్లాడిన తర్వాత గోడకేసి పొడిచింది. ఏవే నన్ను గోడకేసి పొడుతావా, నీ సంగతి తెలుస్తానని చెప్పి కిందకి దిగి గాడిని పెట కొడతాడు. మాటలు రాని ఒక మోగ జీవి ప్రవక్త అయిన బిలాముకి బుద్ధి చెప్తూ మాట్లాడుతూ ఉంది. అయినా బిలాముకి అర్థం కాదు. బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక కొండ శిఖరం మీదకి వెళ్ళాడు. కొండ మీద 7 బలిపీఠాలు కట్టాడు. 7 బలిపీఠాలు కట్టి బాలాకు రాజుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళ అనుచరులందరినీ కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అయ్యగారు? కొండ కిందేమో ఇశ్రాయేలీయులు ఉన్నారు, కొండ మీదేమో బిలాము ప్రవక్త, బాలాకు రాజు అందరూ ఉన్నారు. ఇక ఏమన్నాడు? 7 బలిపీఠాలు కట్టి 7 గొర్రె పొట్టేళ్ళను తీసుకొచ్చి 7 బలులు అర్పించాడు. అర్పించి ఏం చేస్తాడు తెలుసా? ఇక నోరు తెరుస్తున్నాడు. ఎందుకు శపిద్దామని నోరు తెరుస్తున్నాడు. ఏమని నోరు తెరుస్తున్నాడు తెలుసా? ఓ ఈ ఇశ్రాయేలీయులారా, మీరందరూ నాశనమైపోదురుగాక అని మనసులోకి వచ్చింది, నోట్లోకి వచ్చింది, నాలుగు దాకా వచ్చింది. నాశనమైపోదురుగాక అందాం అనుకుంటున్నాడు. ఆ మాట దేవుడు ఎలా తిప్పాడు తెలుసా? మీరందరూ దీవించబోదురుగాక. ఈయనేం పెడదాం అనుకున్నాడు, కానీ నోట్లో నుంచి బయటికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వచ్చినా వస్తున్నాయి. ఈయనేమో శపిద్దాం అనుకుంటే ఈ దేవుడేమో ఆశీర్వాద దీవెనకరమైన మాటలు బయటికి పంపిస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు బాలాకు రాజు అంటాడు, ఏమంటే బిలాము గారు, శపించమంటే దీవిస్తావేమిటి అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు అంటున్నాడు ఈ మాట, మన మూల వాక్యం చదువుకున్నామే. అయ్యా బాలాకు రాజా, నువ్వు శపించమని నాకు అన్ని తీసుకొచ్చి పెట్టావా? డబ్బులు ఇచ్చేవా, బంగారం ఇచ్చేవా, బలిపేటలు కట్టేవా, గొర్రె కోటలు తెచ్చావా, 10 ఏళ్ళు ఇచ్చావా, అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు నేను నోరు తెలిసి శపిద్దామని అనుకుంటుంటే నా దేవుడు శాపానికి బదులుగా ఈ ప్రజలకు ఏమిస్తున్నాడు? దీవెనలు ఇస్తున్నాడు. అందుకనే దీవించమని నాకు సెలవాయను, దానిని ఎవ్వరూ మార్చలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది అక్కడ మాట. దీవించమని దేవుని దగ్గర నుండి నాకేమొచ్చింది? సెలవు బయలుదేరింది. దేవుని దగ్గర నుంచి నాకు సెలవాయను. ఆయన దగ్గర నుండి వచ్చిన మాటకి ఇక తిరుగు లేదండి. శపిద్దామన్నా శాపాలు రాలేక, ఎందుకంటే దేవుని దగ్గర నుండి సెలవు బయలుదేరింది.
దీవించమని. ఇంతకీ ఎవరిని దీవిస్తున్నాడు చెప్పండి? ఎవరినట? ఎవరిని దీవిస్తున్నాడు? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు. మరి ఈ రోజు మనం దీవించబడాలి అంటే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటే ఆ దీవెనలు మన మీదకు వస్తాయి? ఒక పూర్తిగా 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఈ రోజున దీవించబడటానికి గల ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి, కానీ దీవించమని నాకు సెలవాయను. దేవుడు దైవ సేవకుడికి, ప్రవక్త గారికి సెలవిచ్చాడు, ఈ ప్రజలను దీవించు. ఒక మాట చెప్పనా? దైవజనులనే వాళ్ళు దీవించాలా శపించాలా? చెప్పాలి గట్టిగా. అసలైన దైవ సేవకులు ఎవరైనా సరే ప్రజలను, సంఘాన్ని దీవించడమే వాళ్ళ పని, శపించడం వాళ్ళ పని కాదు. శపించకూడదు కూడా. ఒకవేళ మనకు ఎవరైనా విరోధంగా లేస్తే మనం చేయాల్సిన మౌనంగా ఉండి ప్రార్థన చేసి దేవునికి అప్పగిస్తే వాళ్ళని దేవుడు చూసుకుంటాడే, కానీ మనకు అధికారం, వాళ్ళని శపించే అధికారం మనకి లేదు, ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? దేవుడు రెండింటికి కూడా అధికారం ఇచ్చాడు. దీవించడానికి అధికారం ఉంది, శపించడానికి కూడా అధికారం ఉంది, కానీ ఆ శాపానికి ఫుల్ అలాంటి ఇవ్వలేదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని ద్వారా మనం దీవించబడాలి అంటే దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికి? దైవ సేవకులు. సేవకులరా, నా ప్రజలను దీవించండి. ఇశ్రాయేలు కాలంలో, ఆది కాండం దగ్గర నుంచి, నిర్గమ కాండం దగ్గర నుంచి కూడా, ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చిన ప్రజలందరినంట యాజకులు చేతులెత్తి వారిని దీవించేవాడంట. ఏవెత్తి దీవించారండి? చేతులెత్తి వారిని దీవించారు. వారి తలల మీద తైలాభిషేకం పోసి వాళ్ళని దీవించాడు. వారి తలల మీద చేతులు ఉంచి వాళ్ళని దీవించారు సేవకులు, యాజకులు. ఒక విషయం చెప్తానండి ప్రియులారా, ఈ రోజున మన కుటుంబం అన్ని విషయాల్లో మనం దీవించబడాలి అంటే ఒక 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటిగా, మనం దేవుని ద్వారా దీవించబడాలి అంటే మొదటిగా మనం ఎలా ఉండాలో ఒక మాట చదవండి. సామెతల పుస్తకం 28వ అధ్యాయం 20వ వాక్యం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. చాలు. ఎవరికంట దీవెనలు? ఎవరికంటే చెప్పండి? మనం చాలా సార్లు ప్రభువా నన్ను దీవించు, మా ఆయన్ని దీవించు, మా పిల్లలను దీవించు, అది దీవించు, ఇది దీవించు అని దీవించమని ప్రార్థన చేస్తా ఉంటాం. చేయడం మంచిదే, కానీ ఎలా చేస్తే మనం దీవించబడతాం అనేది మీరు తెలుసుకొని ప్రార్థన చేయాలి. ఎలా పడితే అలా అడిగితే దీవెనలు అనేది మన వెలుగు రావు. ఎలా దేవుడు ఎవరికి దీవెనలు అనేది దేవుడు ఎవరికి ఇస్తాను అన్నాడంటే నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెండైన దీవెనలు ఎవరికి? నమ్మకమైన వారికి దీవించబడతాం. నమ్మకంగా మనం దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు అంట మెండుగా మనం దీవించడం ప్రారంభిస్తాడు. ఒకసారి ఒక కుటుంబం ఉందండి, చాలా పేద కుటుంబం. ఏ పూటకి ఆ పూట కూలినాలు చేసుకుంటేనే తినగలిగే అంత అస్తు పిస్తుగా ఉండే కుటుంబం అది.
అలాంటి కుటుంబంలో వారు దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి ఒక రైతు పనిలోకి వెళ్తా ఉండేవాళ్ళంట. ఆ సమయంలో ఏం జరిగిందంటే పని చేసుకుంటూ పూజ చేసుకుంటూ నమ్మకంగా ప్రతి ఆదివారం శనివారం ప్రార్థనకి వెళ్తూ ఉండేవాళ్ళు. ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాళ్ళు. ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తూ ఉండేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకలాగా నమ్మకంగా వాళ్ళు చేస్తున్న కొలది ఒక సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరంలో ఆ రైతు అన్నాడట, ఎరా చాలా కాలం నుంచి నా పనిలో పాలేరుగా ఉన్నావు కదా, ఈ సంవత్సరం కౌలుకి 2 ఎకరాల పొలం ఇస్తాను, వేసుకో అన్నాడట. పెట్టుబడి కూడా నేనే పెడతాను, వేసుకో అని చెప్పారని రైతు పిలిచి అతనికి 2 ఎకరాల పొలం ఇచ్చాడు కౌలుకి. ఆ రైతు పొలంలో ఉంటూనే ఈ 2 ఎకరాల పొలం వేసుకున్నాడు. ఆ సంవత్సరం దేవుడు విస్తారంగా 2 ఎకరాల పంట అద్భుతంగా పండింది. రైతుని ఒప్పుకున్న ఒప్పందాన్ని బట్టి ఇంకా కౌలు చేసిన తర్వాత ఇతనికి దేవుని మహాకృపను బట్టి ఎంతగానో 2 ఎకరాల మీద చాలా లాభం కలిగింది, చాలా దీవెన కలిగింది. ఆ తర్వాత మళ్ళా 2వ సంవత్సరంలో కూడా 4 ఎకరాలు పొలం వేసుకున్నాడంట. అందులో కూడా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు, నమ్మకంగా దేవుని దగ్గరకు వస్తున్నాడు, నమ్మకంగా ప్రతి దానిలో దేవునికి ఇవ్వాల్సింది ఇస్తా ఉన్నాడు. ఆ సంవత్సరం కూడా దేవుడు విస్తారంగా పంట పండింది. అలాగా ఒక 5 సంవత్సరాలు అలాగా ప్రతి సంవత్సరం 1 ఎకరం ఎగస్ట్రా 4 సంవత్సరాలు 4 ఎకరాలు, 2వ సంవత్సరంలో 4 ఎకరాలు, 3వ సంవత్సరంలో 6 ఎకరాలు, అట్లా 5 సంవత్సరాలు వచ్చేసరికి 10 ఎకరాల పొలం పంటను పండించే అంత స్తోమతలో వచ్చాడు. చివరికి జరిగిన విషయం ఏంటంటే తెలుసా, ఏ కౌలు పొలం అయితే వేసుకుంటూ ఉన్నాడో రైతు దగ్గర నమ్మకంగా ఉండి ఆ రైతు దగ్గరే ఎకరము పొలము సొంతగా కొనే కృప దేవుడు ఇచ్చాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలాగా 10 సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి 3 ఎకరాల పొలం కొన్నాడంట. ఎంత కొన్నాడు చెప్పండి? 3 ఎకరాల పొలం కొన్నాడు. అంతకుముందు ఏ పూటకి ఆ పూట అన్నానికి కూడా సరిగ్గా జరగని స్థితిలో ఉన్నటువంటి ఒక నిరుపేద 10 సంవత్సరాల తర్వాత దేవుడు 3 ఎకరాల పొలాన్ని కొనుక్కునే కృప దీవెనలు దేవుడు కుమ్మరించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మకమైన వారికి మెండైనా దేవుడు కొంచెములో నమ్మకంగా ఉన్నవాడంట అనేకమైన వాటి మీద దేవుడు వాళ్ళని నియమిస్తాడు. మత్తయి సువార్త చూడండి 25వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 25:21. ఫలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి, ఈ కొంచెములో నువ్వు నమ్మకత్వం కలిగి జీవించావు కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను. చూడండి, ఆ నిరుపేద కలిగిన వాడు చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ప్రభు దగ్గర జీవించాడు. ఇటు రైతు పనులకు వెళ్తున్నాడు, ఇటు మందిరానికి క్రమంగా వస్తున్నాడు, పాస్టర్ గారు చెప్పిన పరిచర్యల్లా చేస్తా ఉన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అలాగా కాకుండా దేవుడు ఏదో రైతు పొలం ఇచ్చేయండి, మన కౌలుకి ఇచ్చేయండి అని చెప్పి ఇక అదే పనిలో పడి ఇక దేవుణ్ణి, మందిరాన్ని, ప్రార్థన, ఆదివారం అన్ని అణగేసుకుంటా పోయాం అనుకో, వెనక నుంచి నష్టాలే వస్తాయి కానీ లాభాలు రావు.
దేవుణ్ణి మనం వెనకేయకూడదు. మనకి దేవుడు మనల్ని ముందు స్థానంలో పెడుతున్నప్పుడు దేవుణ్ణి వెనకేయకూడదు. దేవుని దగ్గర చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటేనంట ఇంకా అనేకమైన వాటి మీద దేవుడు మనల్ని నియమిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని బైబిల్లో రాయబడింది, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ఆ సంవత్సరము ఇస్సాకు విత్తనాలు చల్లి 100 పంటను పొందుకున్నాడు. చదవండి ఆ మాటను ఒకసారి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చదువు. యెహోవా అతనిని ఆశీర్వదించి దీవించెను. ఆ మనుషుడు గొప్పవాడు ఆయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సంవత్సరం ఏం చేశాడంట? విత్తనాలు వేశాడు. ఆ సంవత్సరం పొలంలో పంట వేసుకున్నాడు. ఆ సంవత్సరం పంటలో ఆ పొలము పంట ఎంత ప్రతిఫలం వచ్చిందంట? 100% ప్రతిఫలం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే ఇస్సాకంట, బైబిల్లో రాయింది, ఇస్సాకంట పొలంలో ఉన్నా ప్రార్థన చేసేవాడు, ఇంట్లో ఉన్నా ప్రార్థన చేసేవాడు, చర్చికి వచ్చినా ప్రార్థన చేసేవాడు. బైబిల్లో ఆ మాట రాయబడింది. ఇస్సాకు సాయంకాలమందు పొలంలో ధ్యానించడానికి వెళ్ళాను అని రాయబడింది. ఏం చేయడానికి వెళ్ళాడు? దేవుడు మనల్ని దీవించే కొలది అన్నింటిలో మనం కొంచెంలో కూడా నమ్మకంగా, దేవుని విషయాలు అన్నింటిలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనం దీవిస్తున్నాడే, పర్లేదులే, ఆదివారం ఎగ్గొట్టినా పర్లేదులే, ఆ బలారాధన ఎగ్గొట్టినా పర్లేదులే, అంటే ఉపవాస ప్రార్థనలు ఎగ్గొట్టినా పర్వాలేదులే అనుకుంటే వెనక నష్టాలు ఒకదాని మీద ఒకటి వెనక నష్టాలు జరుగుతా వస్తా ఉంటాయి. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని దీవించుతున్న కొలది, క్రమంగా దీవించుతున్న కొలది వెనక దేవుడు మనకి చిన్న కొంచెములో కూడా దేవుని దగ్గర మనం నమ్మకంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఉపవాసం ప్రార్థన చేయాలి, ఆదివారం ఆరాధనలో పాలు పొందాలి, ప్రభు బలలో వెట్టినిచ్చే కార్యక్రమంలో ఉండాలి, పరిచర్య చేసే విషయంలో అన్నిటిలో నమ్మకంగా మనం పాలు పొందుతున్నప్పుడు ఆ నమ్మకాన్ని దేవుడు చూసి ఘనమైన దీవెనలతో ప్రకటిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి. ఒకసారి నేను 1996-95లో నేను ఇక కూలి పనులు చేస్తా. అప్పుడు మా నాన్న ఫాస్టర్ గా ఉన్నాడు. వరినారు పోసాం, అప్పుడు దొరువులు ఉండేవి, మట్టి కొమ్మలతో నీళ్లు లాక్కొచ్చి జరుగుతా ఉండాలి. 95లో నేను అప్పుడు 94లో రక్షించబడ్డా, 95 మార్చి నెలలో బాప్తిసం తీసుకున్నా, 96 ఆగస్టు 1వ తారీఖున ట్రైనింగ్కి వెళ్ళిపోయాను ఎస్ఎన్ గారి. 95లో నేరపాలు చదువుతున్నా. ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే నా పక్కనే ఆయన నాకంటే మోస్ట్ సీనియర్ విశ్వాసి, అతని పేరు శామ్యూయల్. అతను నేను పక్కనే నారు పోసాం. మొదటి తడి బాగా ఎండగాస్తుంది. మొదటి తడి ఇద్దరు వెళ్ళి ఆయన చదువుకున్నాడు, నాది నేను చదువుకొని టయానికి నేను మొదటి తడేసుకొని చర్చికి వెళ్ళిపోయాను. ఈయనేం చేశాడు? అన్నం తెప్పించుకొని నేరేడు చెట్టు మీద కూర్చొని 2వ తడి కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. నారు ఒడిపోతే బాండోళ్ళు వచ్చి నారు ఇత్తనాలు ఇచ్చిన వాళ్ళు వస్తారేమో, వాళ్ళు వచ్చినప్పుడు నారు ఎండిపోతే మనం సరిగ్గా డబ్బులు రావేమో అని చెప్పి
ఆ విధానంలో ఉండి ఆయన ప్రార్థన, ఆదివారం ప్రార్థన కూడా ఎక్కొట్టేసి చెట్టు కింద కూర్చొని అన్నం తిని రెండో తడికి పడ్డాడు. లేదని గమనించండి, నేను ప్రార్థన ముగించుకొని అన్నం తిని 2:30 గంటలకి మళ్ళా నేను 4 కాడికి వచ్చేసరికి అప్పటికి ఆయన 2 తళ్ళు అయిపోయింది. 2 తళ్ళు వేసి బాగా వడగాలి పడుతుంది. నేను మొదటి తల్లి జల్లి వెళ్ళారు కదా, నా నారు ఇంటి పోకుండా అలాగే ఉంది. ఆయన నేను మొదటి తడి వేసి వెళ్ళిన తర్వాత పలుసుగా వాడిపోయే దగ్గర ఎలా నీళ్లు కొడుతున్నాడట. వాడిపోయే స్థలాల్లో 4 దగ్గర నీళ్లు కొడతా కూర్చున్నాడు. మొదటి తడి చల్లి వెళ్ళి ప్రార్థన చూసుకొని ఆనంది నేను వచ్చేసరికి చక్కగా 2వ తడి చల్లి నేను మళ్ళా కామంగా ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నమ్మకంగా దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తులకి ఏ పని కూడా నష్టపోవలు జరగకుండా దేవుడు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కాబట్టి మనం దీవించబడటానికి మొదటి కారణం ఏంటంటే, కొంచెంలో కూడా మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో నడిస్తే ప్రభు మనల్ని దీవిస్తాడు. రెండవ మాట చూడండి, యెహోషువ గ్రంథం, రెండవదిగా యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. గమనించండి, ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పేరు కాలేబు. లేక ఒక కూతురు, కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. అత్తారింటికి వెళ్ళిన తర్వాత భర్త మహా తెలివైనోడు. చేసుకున్న భర్త ఎలాంటివాడట, మాటల్లో చక్కగా ఆమెని లాలించి, మీ తండ్రిని ఎలాగైనా మెరక భూమిలోనే దక్షిణ వైపు భూమిలోనే ఆ భూమిని అడిగే బాగా పండితుంది, అది నీకు రావాల్సిన వాటరే కదా అని చెప్పి నేను ప్రేరేపించాడు. ఈ భర్త మోజులో పడిపోయి, సరేనండి నువ్వు అడగబట్టి అడగకుండా ఉంటారా అని చెప్పి గాడిదెక్కి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్న ఎదురుపడ్డాడు. ఇంటి వాకిటి తాలూకు రాగానే వాళ్ళ నాన్న ఎదురుపడ్డాడు. వాళ్ళ నాన్నగారిని చూసి ఆమె ఏం చేసిందంట, గాడిద దిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ నాన్నగారిని చూసి ఏం దిగింది, గాడిద దిగి నాన్నగారి కాళ్ళ మీద పడి, నాన్నగారు అమ్మ బాగున్నావా? బాగున్నాను గారు. ఏంటమ్మా వచ్చావంటే, నాన్నగారు నాకు దీవెన కావాలి. ఏం కావాలంట? అసలు ఏ ఉద్దేశంతో వచ్చినవి? పొలం అడుగుదామని ఉద్దేశం వచ్చింది. ఇప్పుడు నాన్నగారి దగ్గరికి రాగానే ఏమని అడుగుతున్నావి? దీవెన కావాలి అని అడుగుతుంది. దీవెన ఏంటమ్మా దీవెన? అదే నాన్నగారు, దక్షిణ వైపు మన పొలాలు ఉన్నాయి కదా, పల్లపు మడుగులు ఉన్నాయి కదా, ఆ పొలాలు కావాలి నాన్నగారు. అదేనా దీవెన? అవును నాన్నగారు, అదే దీవెన. పొలం వస్తే దీవులు వచ్చినట్టేగా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. నాకు రావాల్సిన వాటా, నాకు రావాల్సిన పొలం ఇస్తానన్నావు కదా, నాకు ఆ పొలం వస్తే దీవెన వచ్చినట్లుగా నాన్నగారు అన్నారు. ఎందుకంటే అక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తండ్రిని చూసి ఆమె గాడిద దిగి తండ్రి పాదాల మీద పడి దీవెన కావాలని అడిగిందంట. అప్పుడున్న అర్థం ఏంటంటే తగ్గింపు జీవితము. ఏ జీవితం చెప్పండి? తగ్గింపు జీవితము. ఎవరైతే తమ తండ్రిని చూచి గాడిద దిగి పాదాలు మట్టుకు తగ్గించుకొని అడుగుతారో వారికి దీవెనలు కలుగుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తండ్రిని చూసి కూడా గాడిద దిగకుండా గాడిద మీదే కూర్చొని, నాగారు నాకు దీవెన ఇస్తానన్నావుగా, పొలం ఇస్తానన్నావుగా, నాకు దీవెన ఇస్తావా ఇవ్వాలి, గాడిద మీద కూర్చొని అడిగితే ఎట్టుంటుంది? దానికి అర్థం ఏంటి?
గర్వ స్వభావానికి సూచనగా ఉండేది. గాడిద మీద కూర్చొని అడిగితే, కానీ ఆ అమ్మాయి పేరేంటి తెలుసా? అక్స. ఈ కుమార్తె తండ్రి దగ్గరికి వచ్చి గాడిద దిగి పాదాల మట్టుకు నమస్కారం చేసి, ఏమా ఏం కావాలి నీకంటే, నాకు దీవెన దయచేయము అని అడుగుతుంది. దీవెన కావాలి. ఈరోజు మనకు దీవెన కావాలి అంటే మనకు ఉండాల్సిందేంటో తెలుసా? తగ్గింపు జీవితం ఉండాలి. ఏ జీవితం ఉండాలి? తగ్గింపు జీవితం ఉండాలి. ఎవరైతే పాదాలు మట్టుకు తగ్గించుకుంటారో వారు దీవించబడతారు. ఇప్పుడు ఎంతగా తండ్రి అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసు. తండ్రి అంటే ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసు. యేసయ్య పాదాల మట్టుకు నిన్ను నీవు తగ్గించుకొని అడిగితే నిన్ను దీవిస్తాడు. అయ్యా, ఇద్దరు దొంగలు ఉన్నారు శిలువ మీద. ఒకడు అంటున్నాడు, ఎవరయ్యా యేసు, నువ్వు రక్షకుడు కదా, నువ్వు బోధకుడు కదా, నీలో మహాకార్యాలు చేసే మహాత్యం ఉంది కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదయ్యా అని ధీమాగా గర్వంగా అడుగుతున్నాడు. మరొకడు ఉన్నాడే, వాడు ఎలా అడుగుతున్నాడు సార్? బోధకుడా, యేసు వైపు తల తిప్పుకొని పశ్చాత్తాపముతో, కన్నీళ్లతో, విరిగి నలిగిన హృదయముతో, బోధకుడా నీవు ఎక్కడికి? నువ్వు నిత్య రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీవు నీ తండ్రి రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటావా? రెండవ దొంగ తగ్గించుకొని, తన్ను తాను హృదయంలో తగ్గించుకొని యేసయ్యను అడుగుతున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యములోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా, ఈ దీనుడనైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. మొదటివాడు ఏమని అడుగుతున్నాడు? ఏమయ్యా బోధకుడా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అని మాట్లాడుతున్నాడు. ఇది రెండవ విషయం ఏంటంటే, మనకు తగ్గింపు జీవితం కావాలి. ఏ జీవితం కావాలి చెప్పండి? తగ్గింపు జీవితము కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఏమో తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఓ మాట చెప్పి ముగిస్తాను. విశ్వాసం వస్తా ఉంటారు కదా, చెప్పులు పోతాయంట, బయట చెప్పులు విడుస్తున్నారు కదా. చర్చి బయట విడిచిన చెప్పుల్ని, కొత్తగా ఉన్న చెప్పులన్నింటినీ ఎవరో ఒకరు తగిలించుకుని వెళ్ళిపోతున్నారంట. ఆ చెప్పులు పోయిన వాళ్ళు అందరూ పాస్టర్ గారు కంప్లైంట్ ఇస్తున్నారు వచ్చి, పాస్టర్ గారు మా చెప్పులు పోయి అని. సరే, ఒక రోజు 7th క్లాస్ చదివే ఒక పిల్లోడిని పిలిచారంట. రే అబ్బాయి, నీకు పని చెప్తాను, చేస్తావా అన్నాడంట. చెప్పండి పాస్టర్ గారు అన్నాడంట. ఏం లేదు నాయన, ప్రార్థన అయిపోయి ఏమో చెప్పులు వాడు తొడుక్కొని వెళ్ళిపోయిందాకా ఆ చెప్పులు స్టాండ్ దగ్గర కాపలా ఉంటావా అన్నాడంట. ఎవరిని? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పిల్లోడిని పిలిచి స్టాండ్ దగ్గర, చెప్పులు స్టాండ్ దగ్గర ఉంటావా అని చెప్పారంటే ఉంటానని చెప్పాడు. అలాగే ఉన్నాడు. ఎన్నో తరగతి చదువుతున్నాడు ఆ అబ్బాయి? 7వ తరగతి.
7వ తరగతి చదివే పిల్లోడిని చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టాడు. అలాగా ప్రతి ఆదివారం నీ డ్యూటీ అది అని చెప్పి డ్యూటీ వేశాడు. అందరికంటే ముందు వచ్చేవాడంట, కర్ర ఒకటి తీసుకొని చెప్పుల స్టాండ్ దగ్గర ఉండేవాడంట. చెప్పులన్నీ విడిచి వాళ్ళు విశ్వాసంతో లోపలికి వస్తే ఈ పిల్లోడు ఎవరి జత వాళ్ళకి చక్కగా పేర్చి లైన్గా పెట్టేవాడంట. ఈ మాట జాగ్రత్తగా వినాలి. లైన్గా పెట్టేవాడు. ప్రార్థన అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి ఎవరు చెప్పులు వాళ్ళు తొడుక్కొని అలా వెళ్తా ఉండేవాళ్ళు. అలాగా 7th క్లాస్ అయిపోయింది, 8th క్లాస్ అయిపోయింది, 9th క్లాస్ అయిపోయింది, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్. అప్పుడు రోజు పాస్టర్ గారు పిలిచి అంటారే, బాబు నువ్వు కాలేజీ స్టూడెంట్స్ అయ్యావు కదా, చెప్పుల దగ్గర నువ్వు కూర్చోవడం అనేది నాకు అంతగా అనిపించలేదు, పెద్దోడు అయిపోయావు కదా, ఎవరైనా పిల్లలను కూర్చోబెడదాం, నువ్వు వచ్చి లోపల కూర్చోను ఆయన అన్నాడంట. లేదండి పాస్టర్ గారు, నేను అక్కడే కూర్చుంటాను అన్నాడంట. అదే డ్యూటీ. చెప్పులు ఇడిచిన వాళ్ళ చెప్పులన్నీ మళ్ళా లైన్గా పెట్టడం, ఎవరు చెప్పులు వాళ్ళు జాగ్రత్తగా తొడుక్కుని వెళ్ళిపోతా ఉంటారు. అలా సెకండ్ ఇంటర్ అయిపోయింది, పీసీ అయిపోయింది. తర్వాత ఇంకేదో పై చదువులన్నీ అయిపోయి తర్వాత ఏం జరిగింది కలిసి అంటే IAS కలెక్టర్ ఉద్యోగం చదివాడు. మొత్తం మీద దేవుని మహాకృపను బట్టి ఆ అబ్బాయి కలెక్టర్ అయ్యాడంట. నేను ఆ వీడియో నా దగ్గర ఉన్నది, మీకు పంపిస్తా. తర్వాత అడిగితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తా. కలెక్టర్ ఉద్యోగం వచ్చిందంట. కలెక్టర్ ఉద్యోగం వచ్చిన తర్వాత పాస్టర్ గారికి మొట్టమొదటిసారి ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు IAS లో పాస్ అయ్యాను, నాకు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది అనగానే అప్పుడు పాస్టర్ గారు సంబరపడిపోయాడట. అబ్బాయి, మన సంఘంలో నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగావు కాబట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, మేమంతా ప్రార్థన చేసాం కాబట్టి, నువ్వు మొట్టమొదటిగా నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మొదటిగా వచ్చి మన చర్చిలో సాక్ష్యం చెప్పాలి అన్నారంట. ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. అనేక మంది నీ సాక్ష్యం వినాలి అని పాస్టర్ గారు చెప్పాడు. సరే అని ఫోన్లో చెప్పాడు. వచ్చే ఆదివారం 9:30 నువ్వు చర్చి దగ్గరికి రావాలన్నాడంట. సరే పాస్టర్ వస్తాను అన్నాడంట. టైం చెప్పాడు, కరెక్ట్ గా మళ్ళా టైం చెప్పాడు. సరే మొత్తం మీద ఆయన 9:25 వచ్చేసి గేట్ దగ్గర ఉన్నాడు. పాస్టర్ గారు చూసుకోవాలి. ఆ పాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, కలెక్టర్ అయ్యాడు కదా, కొంచెం డిగ్నిటీతో మందిరంలోకి వస్తాడు, సాక్ష్యం చెప్తాడు. జనాలందరూ కూడా నా మాట విన్నాడు, ఇతని కోసం ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు ఇంత మంచి ఉద్యోగం ఇచ్చాడని పాస్టర్ గారు కూడా హ్యాపీ అయిపోతున్నాడు. సరే పాటలన్నీ అయిపోయింది, సాక్ష్యాలు అయిపోయింది, ఆరాధన అయిపోయింది. ఇక వాక్య పరిచర్య చేసే సమయం వచ్చేసింది. కుర్రోడు పంపించాడు. అబ్బాయి ఇంక రాలేదురా చర్చికి, ఏడకపోయాడు, ఎందుకంటే రాలేదు అని చెప్పినని ఒకళ్ళ ప్రార్థన చేయమని చెప్పి పాస్టర్ గారు బయటికి వెళ్ళి చూస్తే కర్ర పట్టుకొని చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చొని ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చొని చెప్పులన్నీ వరుసని పేరుస్తున్నాడంట. ఇప్పుడు ఎలా వచ్చేటప్పుడు చెప్పులు ఏడుస్తారు, ఇంటే ఏడుస్తారు. ఆయన అతనంట ఇప్పుడు చెప్పుల్ని ఇటు తిప్పి పెట్టాడంట. అన్ని జతలుగా ఇడిచి పెట్టాడు. అంటే ఇట్లా వెళ్ళేటప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళు వేసుకుని వెళ్ళేటట్లుగా చెప్పుల్ని అలా తిప్పి పెట్టి వరుసగా పేర్చి పెట్టాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ పాస్టర్ గారిని చూసేసరికి ఆ అబ్బాయి చెప్పులన్నీ వరుసగా పెడుతున్నాడంట. పాస్టర్ గారు బొమ్మలోని కళ్ళప్పట నీళ్లు కారిపోయేటట్టు ఏడ్చి వెళ్ళి ఆ అబ్బాయిని వాన్ తీసుకుని ఏడ్చాడంట. స్వతంత్రం మీద చిన్నప్పుడు పెరిగిన అబ్బాయి కాబట్టి, ఎలా నువ్వు ఎంత చదువుకుని కలెక్టర్ అయ్యి కూడా చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్నావు ఏంట్రా, నిన్ను చర్చిలోకి రమ్మన్నాను కదా, వాక్య సాక్ష్యం చెప్పడానికి రమ్మన్నాను కదరా, ఎందుకురా అంటే అప్పుడు అన్నాడంట, పాస్టర్ గారు
ఈరోజు నేను కలెక్టర్ని అయ్యానని చెప్పి, నేను ప్రజలకు, బయట ప్రజలకి కలెక్టర్ని అయితే కావచ్చు, కానీ దేవుని మందిరంలో నా స్థానం చెప్పుల దగ్గరే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బయట ప్రజలకు, బయట అధికారులకు నేను కలెక్టర్ అయితే అవ్వచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నా స్థానము చెప్పుల స్టాండ్ దగ్గరే అనంటే పాస్టర్ గారు ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాడన్న కొట్టుకొని. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే ఆయన అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అంతగా హెచ్చించాడు. గొప్ప కలెక్టర్ ఇప్పుడు కూడా ఉన్నాడు. మన హైదరాబాద్ ఒక పాస్టర్ గారి దగ్గరికి వస్తే అక్కడ సాక్ష్యం చెప్పాడంట. ఆయన సాక్ష్యం చెప్తుంటే ఏడవనోళ్ళు అంటూ లేరంట. పిల్లరా, అంత తగ్గింపు జీవితం కలిగి జీవించాడు ఆ వ్యక్తి. ఈ రోజున మన పిల్లలు, రే నాయన కొంచెం ఆ పని చేయండిరా, లేకపోతే ఆ చెప్పులు దగ్గర ఉన్నట్టురా, లేకపోతే ఇందుకు కాస్త బింది నీళ్ళు తినరా అని చెప్పారంటే మన పిల్లలు మాటినే పరిస్థితిలో ఉన్నారా? నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరు కూడా అంత తగ్గింపు జీవితం కలిగిన పరిచర్య చేయడానికి ఇష్టపడేవాడు ఎవరైనా ఉన్నారా? లేదండి. ఏదో మనకేదో హోదా పోతున్నట్టు, ఏదో మన కిరీటం పడిపోతున్నట్టుగా, ఏదైనా మనం అక్కడ చిన్న పని చేస్తుంటే, పరిచర్య చేస్తుంటే మన డిగ్నిటీ ఏదో పోతుందన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు మన ప్రాంతంలో. నేను ఈ పని చేసేది అన్న భావంతో ఉండేవాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎలాంటి సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి. ఎన్నో సంఘాల్లో ఒక అమ్మాయి కోటేశ్వరాలు కూతురంట, ఫ్లైట్ లో వచ్చిందంట. ఫ్లైట్ లో వచ్చి ప్రార్థనకి ఫ్లైట్ లో వచ్చిందంట. ఫ్లైట్ దిగంగానే ఆ అమ్మాయి చేసి తెలుసా, చర్చి దగ్గర ఉన్న లాట్రిన్లన్నీ, బాత్రూమ్లన్నీ కడిగేదంట. ఒక ఆఫీసర్ గారు ఫ్లైట్ లో చూసేటంటే ఈ అమ్మాయి నీ పరిచర్య బాగా ప్రతి ఆదివారం పరిచర్య చేస్తున్నావు, బాత్రూమ్ లో లెటర్లన్నీ కడుగుతున్నావు, మందిరం అంతా పెనాయిల్తో కడిగి శుభ్రం చేస్తున్నావు, వెళ్ళేటప్పుడు నా కారులో ఎక్కించుకెళ్ళి మీ ఇంటికి దింపుతారా అన్నాడంట. ప్రతి ఆదివారం అడుగుతున్నాడంట. అంటుందంట, వద్దండి, నాకు కూడా చివరికి అన్నదంట, నాకు కూడా కారు ఉందండి అన్న. కారు ఉందా? అప్పుడు వరకు ఈ అమ్మాయి ఏమనుకున్నాడు? ఆయన ఏమనుకుంటున్నాడు? ఏదో లెటర్లు అడుగుతుంటే, చర్చి పిరాయిలేసి అడుగుతుంటే, ఏదో సింపుల్ గా, ఏదో మధ్య తరగతి స్థితిలో నుంచి వచ్చిన అమ్మాయి అనుకుంటున్నాడు ఆయన. ఈ అమ్మాయి అదంతా పరిచర్య అయిపోయిన తర్వాత డ్రెస్ మార్చేసుకొని మళ్ళీ వేరే డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళిన వెంటనే ఒక వ్యక్తి డోర్ తీసే వ్యక్తి, ఒక వ్యక్తి కారు నడిపే డ్రైవర్ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళంట. వీళ్ళని ఫాలో అవుతాయిలేంట. ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి విమానం ఎక్కి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యం, ఇలాంటి తగ్గింపు జీవితం ఎవరికి ఉంటుందో వాళ్ళు నా దేవుని చేత ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఈ రోజున నేను ఇది పెద్ద భక్తుడని నేనేం చెప్పట్లా, పెద్ద చదవని కూడా కాదు, పెద్ద జ్ఞానవంతుడు కూడా కాదు, పెద్ద బాధ చేసేవాడిని కూడా కాదు, ప్రార్థనా పరుడు కూడా కాదు. కేవలం చిన్నప్పటి నుంచి మా దైవజనుల దగ్గర, నాయకుల దగ్గర పరిచర్య చేసే వాడు చెప్పిన ప్రతి పనిల్లా చేసుకుంటూ వచ్చేవాడిని. నిజంగా చెప్తున్నాను ప్రియుల, దైవ సేవకులు కాళ్ళే నొక్కానో, వాళ్ళు బ్యాగ్లే మోసానో, వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేసాను, బట్టలు ఉతికేవాడిని, లెటర్లు చర్చి అన్నిటి క్లీన్ చేసేవాడిని. సేవకులు కొత్తలో సిస్టర్స్ అన్నారు, బ్రదర్ కొంచెం పొలం పగలై ఉన్నాడు. నేను పెద్ద రేంజ్ లో ఏమన్నా సార్, పొలాలు పగలేసేవాడు నాకు కనబడుతున్నానా అన్నా. అంటే ఏంటి, మా నాన్న పాస్టర్ గారి కొడుకునని అన్న భావన నాలో ఉంది. అప్పుడు ఆ సిస్టర్ ఏమో తెలుసా, మీ నాన్న పాస్టర్ అయితే ఏంటి, కలెక్టర్ అయితే ఏంటి, ఏడకు వచ్చిన తర్వాత చెప్పింది చెప్పినట్టుగా చేయాలి.
ఆ రోజు ఫుల్ క్లాస్ స్పీకర్ అండి నాయకులు. ఆ దెబ్బతోటి పరిచర్య మొత్తం ఆ కాలంలో ఆ సమయాల్లో నేనున్న టైంలో పరిచర్య ఎంత పరిచర్య చేసేవాడిని. ఆ విధంగా పరిచర్య చేసేది కాబట్టి మీ మధ్యలో ఈ విధంగా దేవుడు ఇలా నిలబెట్టుకొని 4 మాటలు మీకు బోధించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట ఒకే ఒక మాట చదివి ముగిస్తారు. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. ఏ వర్షం అంటే అది దీవెనకరమైన వర్షము. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రకృతిలో కురిసే వర్షమే కురవకపోతే పంటలు పండుతాయా? ఋతువుల ప్రకారంగా వర్షాలు కురవకపోతే సకాలంలో నాట్లు వేస్తారా? కాలువలకు నీళ్లు వస్తాయా? వర్షాలు లేకపోతే నీళ్లు రావు, పంట పొలాలకు పంటలు పండవు, విద్యుత్ కరెంటు ఉత్పత్తి అవ్వదు. ఎన్నో ఖజానాలు, ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నెన్నో కర్మాగారాలకు సంబంధించినటువంటి ఎన్నో వర్షము మీద ఆధారపడినటువంటి కర్మాగారాలు ఎన్నో మంది ప్రియమైన దేవుడు పెట్టారు. ఇక్కడ ప్రభు అంటాడు, నా పర్వతము చుట్టూ ఉన్న వారిని, కుటుంబాలను దీవించెదను, వారి మీద దీవెనకరమైన వర్షమును కురిపిస్తాను. ఏం కురిపిస్తారంట? దీవెనకరమైన వర్షము కురిపిస్తాను. పర్వతము చుట్టూ అంటే పర్వతము అనగా దేవుని మందిరం. మందిరము చుట్టూ ఉన్న కుటుంబాలన్నీ మందిరమునకు అనుకూలంగా నడుచుకుంటే వారి కుటుంబాలంతా దీవెనకరమైన కుటుంబాలుగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాలు దేవుని కుటుంబానికి అనుకూలంగా నడిచేవారిగా ఉండాలి. అనుకూలంగా నడిచేవారిగా, ప్రతికూలంగా కాదు, అనుకూలంగా మనం దేవుని సన్నిధిలో నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని పర్వతము అనగా దేవుని మందిరం, ఆయన మందిరం చుట్టుపక్కల ఉన్న మన కుటుంబాలన్నీ దేవుని ఇంటికి అనుకూలంగా నడిచే వారిగా మనం ఉంటేనంట దీవెనకరమైన వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మన కుటుంబాలకి మన మీద కుమ్మరించును గాక. ఆమేన్. 3 విషయాలు చెప్పారు. ఒకటి, మనల్ని దేవుడు దీవించాలి అంటే ఒకటి నమ్మకస్తులుగా ఉండాలి. రెండవదిగా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా దేవునికి మనం అనుకూలమైన వారిగా ఉండాలి. అప్పుడు దీవెనకరమైన వర్షము మన మీద కురిపించి మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు. అటు కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అలకరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి. అలకరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగిరించాలని